వరుణ్ సందేశ్, వితికా షేరు కపుల్ ఒకప్పుడు తెలుగులో హీరో హీరోయిన్లుగా పనిచేశారు. పడ్డానండి ప్రేమలో మరి సినిమా నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలై మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తెలుగులో బిగ్ బాస్ 3వ సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలా కాలం పాటు డిప్రెషన్లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్గా మారి సరికొత్త జర్నీని కొనసాగించింది. అయితే నెటిజన్స్ నుంచి వితికాకి ఎప్పుడు ఒకటే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది: పిల్లల్ని ఎప్పుడు కంటారు? 8 ఏళ్లుగా ఈ క్వశ్చన్ విని విని విసుగెత్తిపోయింది వితిక. అందుకు సంబంధించి పలు విషయాలను ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది: పిల్లలంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో చిన్నపిల్లలను అందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 2016లో పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్ళాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. అయితే ఆ టైంలోనే వితిక ప్రెగ్నెంట్ అయ్యిందంట. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పి సంబరాలు చేసుకున్నారంట ఈ జంట. అయితే కొద్ది రోజుల్లోనే మిస్క్యారేజ్ అయ్యిందంట. ఆ తర్వాత ఇండియాకు వచ్చేశారు. ఇక్కడికి వచ్చాక 2 నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెన్సీ అని డాక్టర్స్ చెప్పారంట. అప్పుడు నేను షాక్ అయ్యాను. కొద్ది రోజుల క్రితమే మిస్క్యారేజ్ అయిన విషయాన్ని చెప్పారు. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్కలు లోపలే ఉండిపోయిందని చెప్పారు. మరోసారి అబార్షన్ చేశారని వితిక ఎమోషనల్ అయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరూ బిగ్ బాస్కు వెళ్లారని, ఆ తర్వాత పలు ప్రాజెక్టులతో మళ్ళీ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారని ఆమె తెలిపింది. దేవుడు కరుణిస్తే పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఎవరుంటారని ఆమె చెప్పింది. నిజంగానే తన జీవితంలోకి ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని వితిక చెప్పుకొచ్చింది. అయితే వితిక తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు.